మరి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు గద్దరన్న దగ్గరికి వచ్చి ప్రాణభిక్ష పెట్టుకున్న వాళ్ళు గద్దరన్న మిమ్మల్ని ఆ చిన్నది అడుగుతాడని మేము అనుకోం. మీకు ఆ ఉద్దేశమే ఉంటే ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు మీరు అవి సాక్ష్యాధారాలు కనుక ఇస్తే ఈ 10-20 ఏళ్ళ కాలంలో దానికి 100 రెట్లు ఎంత వడ్డీతో సహా మేము చెల్లించేందుకు తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవాన్ని అమ్ముకునేటోళ్ళు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకంటే ఒక సొంత ఎజెండా రెండు ఉండవు. నువ్వు ఎప్పుడైనా కానీ సినిమాలలో ఒక డైరెక్టర్ చెప్పింది నువ్వు యాక్ట్ చేస్తావు. ఇప్పుడు రాజకీయాలలో కూడా నిన్నెవరో ఒకరు చెప్పి నీకు డైరెక్షన్ ఇస్తేనే ఆ విధంగా నువ్వు యాక్ట్ చేస్తావు తప్ప నువ్వు ఎజెండా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ చరిత్ర నువ్వు చదివితా ఒక్కసారి చదువు. తెలంగాణ చరిత్ర ఏందో, మీ ఆంధ్ర చరిత్ర ఏందో. ఇప్పుడు యాక్చువల్గా అయితే మా ఆంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలు, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు లేవు. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ ప్రజల మధ్య వైషమ్యాలను తీసుకొచ్చేటందుకు నీలాంటి ఒక చీడ పురుగును మా తెలంగాణలోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు యాక్టర్గా సక్సెస్ కావచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న లాంటి ఒక వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మీ మనుగడను తెలంగాణలో కొనసాగిస్తామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ యావత్ ప్రపంచం, ఎందుకంటే తెలంగాణ ఎంత చైతన్యవంతమైన గడ్డో మీకు 14 సంవత్సరాల కిందనే తెలుసు. ఈ 10-13 ఏళ్ల కాలంలో మీకు తెలంగాణ రాష్ట్రం యొక్క చైతన్యం ఏందో మీకు తెలుసు. మళ్ళీ ఒక్కసారి కాలు దువ్వి ప్రయత్నం చేయకండి. తెలంగాణ ఉద్యమం 2.0కి ఆజ్యం పోయకండి. మనం అందరం, మీరు రావచ్చు పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ వచ్చిన ప్రజల మధ్యలో వైషమ్యాలను తీసుకొచ్చి గ్రేటెస్ట్ పర్సన్స్ మీద ఇష్టమైన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తే మీలాంటి వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొకసారి చెప్తా ఉన్నా, 3 రంగుల జెండా ప్రభుత్వం నడచలేదు, పసుపచ్చ జెండా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఆ పసుపచ్చ జెండా యొక్క ఎజెండానే తెలంగాణ రాష్ట్రంలో నడవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగానే గద్దర్ గారి మీద మీకు ప్రేమ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోదురు. తక్షణమే మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, తక్షణమే గద్దర్ గారికి, తెలంగాణ యావత్ ప్రపంచానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను జీవితంలో కూడా నువ్వు ఎదుర్కోలేవని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అతి దగ్గరగా ఉండి అనేక ప్రోగ్రాంలలో పాల్గొన్నా. మరి అప్పటి నుండి 97లో ఆయన మీద చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపినప్పటి నుండి మరి అతనితోనే నా పెళ్ళాం పిల్లలను కూడా వదిలిపెట్టేసి అతనితోనే ఉండి ఆయనకు రక్షణగా ఉన్నాము. మరి నయీం గ్యాంగ్ ఆయనను చంపే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళను తరిమి కొట్టినాము. ఆ విధంగా ఎప్పుడైనా ప్రోగ్రాంలోకి పోవాలంటే మొట్టమొదటిసారిగా మరి ఎయిర్పోర్ట్ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న డ్రైవర్ల సంఘం నుంచి ఒక్కొక్కరు ఒక రోజు ఒక వెహికల్ పంపించాలంటే వాళ్ళు పంపించేవాళ్ళు. ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత ఇప్పటిదాకా పెద్దలు నారాయణన్న చెప్పినట్టు మరి చింతల కనకారెడ్డి నా క్లాస్మేటు, ఆయన ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిండు. మరి ఆయన మొట్టమొదటిసారిగా అరే అన్నకు ఒక కారు కావాలరా భయ అని చెప్తే ఆయన తీసుకున్నటువంటి బొల్లారే కారు 3 నెలల ముందు తీసుకున్నటువంటి కారును గద్దరన్నకి ఇచ్చిండు. గద్దరన్న దాంట్లోనే శాంతి యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లె తిరిగి ప్రజల్ని తెలంగాణ కోసము చైతన్యవంతం చేసి మరి చేసిన సంగతి అంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత అది పాడైపోయిందని స్కార్పియో ఇప్పించాడు. అది అమ్మితే 3 లక్షలు వచ్చింది, గొల్లారు అమ్మితే. ఆ 3 లక్షలు దీంట్లో కలిపి మళ్ళా ఇన్స్టాల్మెంట్లో స్కార్పియో తీసుకున్నారు. స్కార్పియో కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తే ఆ తర్వాత ఇన్నోవా కారు తీసుకున్నారు.
ఆ ఇన్నోవా కారు కూడా ఇప్పటికి ఉన్నది, దాని అమౌంట్ కూడా తేరిపోయింది. మరి ఆ ఇన్నోవా కారును తీసుకోమంటే కనకారెడ్డి గారు వాపసు తీసుకోలేదు, అది ఇప్పటికీ కారు అలాగనే ఉంది. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు ఆడితే చాలా దాన్ని తీవ్రంగా గద్దర్ అభిమానులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పటిదాకా పెద్దలు నారాయణ అన్న చెప్పినట్టు దాని అమౌంట్ ఎంతనో, దాని షోరూమ్ ఎక్కడ తీసినావో, దాని రిసిప్ట్లు అవన్నీ ఉంటాయి, ఎవరి పేరు మీద తీసినావు, ఏంది, ఏ వెహికల్ అని తెలియజేస్తే అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఏంటంటే గద్దర్ అన్నకు పవన్ కళ్యాణ్తో క్లోజ్ ఉన్న విషయం తెలిసిందే, అది మాకు కూడా తెలుసు. అన్నదమ్ముల్లాగా బాగా మాట్లాడుకునే వాళ్ళు, ఆయన జేబులో ఏమైనా డబ్బులు ఉంటే తీసుకునేవాడు. ఆయనే స్వయంగా మీడియా కూడా చెప్పిన సంగతి ఈరోజు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ. మరి ఆయన చెప్పిన సంగతి కూడా మీకు అందరూ చూసి ఉండవచ్చు సెల్ ఫోన్లలో. మరి ఆ విధంగా గద్దర్ గారు ఎప్పుడైనా కానీ ప్రజల మీద ఆధారపడి బతికేవాడు, ప్రజల దగ్గరనే డబ్బులు అడుక్కునేవాడు. మరి చిన్న పిల్లగాడి నుంచి ముసలవ్వ ఆమె పింఛన్ డబ్బుల నుంచి కూడా 100-200 జోలలో వేసే సంఘటనలు ఒక్కొక్కళ్ళు. మరి ఆ వచ్చిన డబ్బులు కూడా కళాకారులకు పంచడము, తర్వాత చిల్లర డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర పెట్టుకోవడము. ఇప్పటికీ మూట అట్లనే ఉన్నది ఆయన మూట, అది మరి ఆ విధంగా చేసేవాడు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఒకసారి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారులందరూ కూడా తెలంగాణ మీద కుట్ర చేస్తూ, తెలంగాణ వ్యక్తుల మీద, తెలంగాణకే తలమానికమైనటువంటి, తెలంగాణకి పెద్దన్నైనటువంటి, తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన నా దగ్గరకు వచ్చి కారు కావాలని అడుక్కున్నాడని చెప్పేసి చాలా హీనంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కు ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి తెలంగాణ పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, నువ్వు ఏదైతే మాట్లాడినవో ఆ వాక్యాలను నువ్వు ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి. లేదంటే నువ్వు ఏ షోరూంలో కొనిచ్చినావు, ఏ కారు కొనిచ్చినావు, ఏ బ్రాండ్ కొనిచ్చినావు, ఎంత రేటు పెట్టుకొని ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు చెప్తే మేమందరం కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది ఉన్నాం, 4 కోట్ల మంది ఇంటింటికి ₹1 వేసుకొని 4 కోట్లు ఇస్తాం. నువ్వు ఆ రోజు ఒకవేళ నిజంగానే కారు కొనిచ్చుంటే కనుక ఒక 4 లక్షలు 5 లక్షలు అయి ఉండొచ్చు. కానీ ఇవాళ దానికి 100 రెట్లు మేము నీకు 4 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి గర్జిస్తున్నాం. ఇవాళ గద్దరన్నకు నువ్వు వెహికల్ కొనివ్వలేదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ సిఎల్ యాదగిరి అని ఉన్నాడు, అదేవిధంగా పాషం యాదగిరి అని ఉన్నాడు. కానీ నువ్వు కొనిచ్చినట్టు ఒక ఆధారం చూపి నీ ఎమ్మట వాళ్ళు ఉన్నారు. గద్దరన్నకు నువ్వు కారు కొనిచ్చేటప్పుడు ఎవరన్నా ఒకరు ప్రత్యక్షంగా కళ్ళతోటి చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇదే బషీర్బాగ్ గడ్డ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చర్చకు రాను, ఆధారాలను తీసుకొని రా, మేము కూడా సిఎల్ యాదగిరి అన్నని, పాషం యాదగిరి ఆధారాలను తీసుకొని వస్తాం. నువ్వు కొనియలేదని మేము చెప్తాం, కొనిచ్చినామని నువ్వు ఆధారాలు చూపి, నువ్వు ఒక్క ఆధారం చూపించినా కూడా నువ్వు 4 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 4 కోట్లు ఇస్తాం, నువ్వు 10 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 10 కోట్లు ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా పత్రికము తెలియజేస్తున్నాం. ఇవాళ నీ కడుపులో కాషాయాన్ని దాచుకొని అదే గద్దరన్నను మోసం చేసినావు. నువ్వు గద్దరన్న దగ్గరకు వచ్చి నేను చెగువేర అభిమానిని, చెగువేర అనుచరుణ్ణి, భగత్ సింగ్ ఫాలోవర్ని అని చెప్పేసి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్ని, విప్లవ సిద్ధాంతాల్ని, రాడికల్ సిద్ధాంతాల్ని చెప్పిన నువ్వు ఇవాళ కాషాయ జెండా మోస్తున్నాం. కాషాయ విష కౌగిలిలో నువ్వు అగ్గు చేసుకున్నావు. కాషాయ విష కౌగిలిలో వాళ్ళని కౌగిలించుకొని ఏదైతే గద్దరన్న నక్సలైట్ సానుభూతి పరుడు అని చెప్పేసి నువ్వు అభిమానించినావు. కానీ అదే అమిత్ షా, అదే కేంద్ర ప్రభుత్వం వేలాది మంది నక్సలైట్లను చంపితే నువ్వు వాళ్ళ వంచన చేరినవు, వాళ్ళ పంచన చేరి వాళ్ళని అగ్గు చేసుకొని ఉన్నావు. నువ్వు నిజంగా జీవితంలో కూడా సినిమా నటుని లాగానే యాక్టింగ్ చేసినావు. సినిమాల తెర మీదనే కాదు, తెర వెనుక కూడా, సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా నువ్వు యాక్టర్ లాగానే బిహేవ్ చేస్తున్నావు. గద్దరన్న లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు అనడం అది నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే నీకు ఒకవేళ అభిమానం ఉండుంటే గద్దరన్న బ్రతుకున్నప్పుడు చెప్పేది ఉండే. కానీ ఇవాళ తెలంగాణ, ఆంధ్ర మీరు రాజేసినటువంటి పాషం యాదగిరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మీరే తెలంగాణ మీద మరొకసారి ఆధిపత్యం చెలాయించాలని చూసి విద్వేషాలు రెచ్చగొట్టి, విద్వేషాలు జరుగుతున్నటువంటి సందర్భంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ సందర్భంలో
ఒక ప్రశాంతమైన వాతావరణం లేని సందర్భంలో నేను గద్దరు కొనిచ్చిన అని చెప్పి చెప్పడం అంటే నువ్వు తెలంగాణ యావత్ సమాజాన్ని కూడా ఒక అడుక్కునే సమాజంగా చిత్రీకరించినవు. తెలంగాణ యావత్ సమాజాన్ని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అంటే ఈ తెలంగాణ జాతి యొక్క ఆత్మ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తన పాటతోటి, మాటతోటి, ఆటతోటి కదిలించి తెలంగాణ స్వరాష్ట్ర కళని చేకూర్చినటువంటి, స్వరాష్ట్ర తెలంగాణ కళని ఛేదించి దాన్ని నిజంగా మార్చినటువంటి గద్దర్ అన్న మీద నువ్వు చేసిన వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. లేదంటే నువ్వు కొనిచ్చినట్టు ఆధారాలు చూపిస్తే మేము అదే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చర్చకు కూడా మేము అందరం సిద్ధమవుతున్నాం. నువ్వు డేట్ చెప్తావా, మేము డేట్ చెప్పాలా, నువ్వు డిసైడ్ చేస్తావా, మేము డిసైడ్ చేయాలా, నువ్వు డిసైడ్ చేయకపోతే మేము డిసైడ్ చేస్తాం. రాబోయే రోజులలో ఆంధ్ర పాలకుల యొక్క, ఆంధ్ర పెత్తందారుల యొక్క, ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క కుట్రల్ని ఛేదిస్తాం. మీరు మరొకసారి తెలంగాణ మీద కుట్రలు చేస్తే మీ బట్టలు తీస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.